చేర్చుకు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. సార్ నేను కంక్లూడ్ చేస్తున్నా సార్. టైం ఇవ్వాలి కదా సార్. వీళ్ళకి 1.5 hour ఇస్తారు, వీళ్ళకి 1 hour ఇస్తారు, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు సార్. మాకు టైం ఇవ్వకుండా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్. మీకు సరిపోయిన సమయం ఇచ్చిన కానివ్వండి, కంప్లీట్ అయిపోయింది మీ సమయం, ఇప్పటికీ ఎక్కువైపోయింది కానివ్వండి. మన గౌరవం అదే సార్, మేము చెప్పేది ఏం చెప్తున్నాం సార్. మరి రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటారు, 100 రోజులు అంటారు. మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్, హౌస్కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. అవి ఇట్లా అంటుంది సార్. ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టామనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టాం మేము, ఇట్లా అంటున్నాడు చూడు. సభను గౌరవ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రకదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష. మేమేం చెప్పాము, మా 6 గ్యారంటీలు ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పాము. వారు కావాలనే 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పామని వారు ఒక పక్కన వారి మిత్రపక్షమైన టీఆర్ఎస్ వారు చెప్తూ పోతూ నడుస్తా ఉన్నారు అధ్యక్ష. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రోజు మేము చెప్తా ఉన్నాం 100 రోజుల లోపల మా మేము 6 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను గౌరవ మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సబ్జెక్ట్ పరంగా 2 నిమిషాలు మాట్లాడి చాలా సమయం ఇచ్చారు. 9 మంది సభ్యులు, 8 మంది సభ్యులు, మరి 7 సభ్యులు, మరి అందరు ఉన్నట్టు అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. వారికి ప్రధాన ప్రతిపక్షం కనుక వారికి ఎక్కువ సమయం వస్తుంది. మరి వారంత సమయం రావాలని అనుకున్నప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షమై కూర్చోడానికి ప్రయత్నం చేయండి, వారు మీ స్థానంలోకి వస్తారు, మరి అప్పుడు చూద్దాము. కానీ దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, గౌరవ శాసనం కంక్లూడ్ చేసి సార్ అధ్యక్ష, ఇంకా ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది, సిపిఐ వారు మాట్లాడేది ఉంది, మళ్ళా మంత్రి గారు కూడా రిప్లై చేసేది ఉంది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. మహేశ్వరి గారు మీరు కంప్లైంట్ చేయండి అధ్యక్ష. ఒక నిమిషం సార్, ఒక నిమిషం అధ్యక్ష. అధ్యక్ష ఆయన కంప్లైంట్ ఎందుకు అధ్యక్ష మంత్రి గారు ఉలికి పడుతున్నారు? నేను మాట్లాడితే లేస్తాను ఎందుకు అధ్యక్ష? ఆయన గంటలను మాట్లాడితే లేవలే అధ్యక్ష, నేను మాట్లాడితే లేస్తాను ఎందుకు అధ్యక్ష? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నా అధ్యక్ష? ఏదో పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తుంటే అనిపిస్తుంది అధ్యక్ష, నాకు సమయం ఇవ్వద్దని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, వారు పాపం మాట్లాడలేరు అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ అని గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు కూడా ₹1,00,000 పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు కాబట్టి మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా, కాబట్టి మాట్లాడగలిగేది మేమే కదా అధ్యక్ష. మేము అక్కడ కూర్చుంటే అవసరం లేదు అధ్యక్ష. మొన్న 1కెళ్ళి 8 వచ్చాం, 8కెళ్ళి 80 అక్కడికే వస్తాం అధ్యక్ష నేరుగా. ఇది గుర్తుపెట్టుకోండి అధ్యక్ష.